నాకు నువ్వున్నావయ్యా, నాకు నువ్వున్నావు. నేనేంటి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నాను? నువ్వు లేకపోతే కదా నన్ను భూమి మీద పుట్టించింది నువ్వు, ఇన్నాళ్ళు నడిపించింది నువ్వు, ఎన్నోసార్లు చావు అతి సమీపంగా వచ్చిన చావకుండా నన్ను కాచింది నువ్వు, పట్టెడన్నం పెడుతుంది నువ్వు, ఈ వస్త్రం ఇచ్చింది నువ్వు, సమాజంలో నిలబెట్టింది నువ్వు, బ్రతికిస్తుంది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నన్ను పోషించేది నువ్వు, ఆదుకునేది నువ్వు ఉన్నావుగా. నన్ను అర్థం చేసుకోవటానికి కూడా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి తండ్రి? పరిస్థితులన్నీ ప్రతికూలమైన, లోకమంతా ఏకమైన నన్ను ద్వేషించిన, ఎవరో నన్ను పట్టించుకోకపోయినా, నా గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో లేకపోయినా నువ్వున్నావు. నిన్ను బట్టి నేను ముందుకు కదులుతా ప్రభువా, నిన్ను బట్టి సంతోషంగా ఉంటా. నా పరిస్థితులు మార్చగలిగే దేవుడు నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉంటా, విశ్వాసంతో ఉంటా, నిన్నే నమ్ముతా. నా పరిస్థితుల్ని నేను నమ్మను, నా వ్యతిరేకతల్ని, ప్రతికూలతల్ని నమ్మను. నాకు నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నమ్ముతా. నాకు మున్ముందు రోజుల్లో నువ్వు చేయబోతున్న అద్భుతాలను నమ్ముతా. నా జీవితాన్ని నువ్వు తిప్పబోతున్న మలుపులు, ఆశ్చర్యకరమైన మలుపులు, నువ్వు నన్ను వెలిగించబోతున్న ఆ వెలుగు నేను నమ్ముతా, ఆ వెలుగు నేను నమ్ముతా, ఆ వెలుగు నేను నమ్ముతా. నువ్వు మార్చే నా పరిస్థితుల్ని నేను ముందే విశ్వాసంతో చూస్తున్నా. నువ్వే చెప్పావుగా, నమ్మో అన్నావుగా, నమ్ముతున్నా. నేను కృంగిపోను ప్రభా, నేను నిరాశపడినా, నేను స్టక్ అయిపోను ఎక్కడో. నేను స్టక్ అయితే నీ దగ్గరే స్టక్ అవుతా. ఏమని? అమ్మో అది అట్లా, ఇది ఇట్లా అని వాటి దగ్గర కాదు స్టక్ అయ్యేది. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, చెప్పు.